హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. ఈ రోజు ఒక మాట చెప్తున్నావు, తప్పుగా అయితే అనుకోబాకండి. నువ్వు చదువుకుంటావు, డిగ్రీయో, ఎంటెక్, ఎంబీఏనో, ఎంసీఏనో ఏదో చేసుకుంటావు. ఉన్న కాంపిటీషన్ లో నువ్వు చదివిన వాళ్ళందరికీ జాబులు రావాలంటే రావు. ఒక 1000 మందిలో ఒక 20 మందో 30 మందో జాబులు అయితే చేస్తున్నావు. నువ్వు అయితే చదివేసుకున్నావు, అక్కడికి అయిపోయింది, స్టడీస్ కంప్లీట్ అయిపోయింది, జాబ్ అయితే సర్చింగ్ చేస్తున్నావు, ఇంకా అయితే రాలేదు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? ఖాళీగా తిని ఇంట్లో పొనుక్కొని ఫోన్ లో వీడియోలు చూసుకోకుండా ఏదో ఒక పని చేస్తూ ఇంట్లో వాళ్ళకైతే అండగా ఉండాలి. అది చేయకుండా నేను జాబ్ వస్తేనే చేస్తాను, లేదంటే నేను ఏ పని పని చేయను ఈగో ఫీలింగ్ జీవితం సంకనాగిపోద్ది. ఫైనల్ గా దేనికి పనికి రాకుండా పోతావు. అది వదిలేసి ఆ కోర్సులు ఈ కోర్సులు అని బెంగళూరు అని హైదరాబాద్ అని చెప్పి రూమ్లు అడక్క తింటా తాగుతా తిరుగుతా ఉన్నావు అనుకో, నీ జీవితం లాస్ట్ కి సంకనాగిపోద్ది. నాకు ఒక పెద్ద ఒక మాట చెప్పాడు, ఏదో ఒక పని చేస్తూ ఉండు, ఆటోమేటిక్ గా నువ్వే సక్సెస్ అనేది నీకే వస్తుంది ఏదో ఒక రోజుకి. నేను నా మాటను ఫాలో అవ్వమని చెప్పట్లే, ఇంటికాడ ఖాళీగా అడక్క తినకుండా ఏదో ఒక పని చేసుకోండి. ఇలా చెప్పి నేను ఎవరిని బాధ పెట్టాలని కాదు, వాస్తవం చెప్పాను. ఫ్రెండ్స్, ఇంకా మీ ఇష్టం, నేను చెప్పాల్సింది లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాల్ అయితే ఫాలో చేయండి. అందుకే మీరు ఈ వీడియోని ఏ ఊరు నుంచి చేస్తున్నారో మీ ఊరి పేరు అయితే కామెంట్ చేయండి.